హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి తమ్నైల్లో చూసే ఉంటారు కదా అండి. డైలీ అందరూ చేసుకునేదే. నేను ఎలా చేస్తాననేది మీకు చూపిస్తున్నాను. మిరపకాయ బజ్జీ అండి. ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా 1 కప్పు శనగపిండి తీసుకున్నానండి. తర్వాత ఒక హాఫ్ కప్పు బియ్యపిండి తీసుకున్నాను. బియ్యపిండి తీసుకొని ఈ 2 కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కారం కొంచెం ఒక హాఫ్ స్పూను యాడ్ చేసుకోండి. కారం ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు 1 స్పూన్ యాడ్ చేసుకోండి. లేదంటే కారం తక్కువ కావాలనుకున్న హాఫ్ స్పూను యాడ్ చేసుకోండి. తర్వాత నేను ఇందులో వామ్ అనేది కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం వాటర్ వేసుకొని మనం దీన్ని చ బజ్జీ పిండిలాగా మనము కలుపుకోవాలండి. ఇందులో మనం రైస్ పౌడర్ వేసుకున్నాం కదా అండి, చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. చూడండి, ఇప్పుడు మనం బజ్జీ పిండిలాగా చేసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇంతే అండి కలుపుకునేది. ఇలా చూసుకోండి, ఇట్లా జారిపోవాలి మనం ఎత్తితే. ఇప్పుడైతే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఒక కాయను వచ్చేసి 4 పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నానండి. కట్ చేసి పెట్టుకొని మనము బాండల్ అనేది పొయ్యి మీద పెట్టుకొని నూనె పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బజ్జీలు అనేది వేసుకుందామండి. నూనె కాగిన తర్వాత మనము బజ్జీ అనేది వేసుకోవాలి. నాకైతే చాలా బాగా నచ్చాయండి బజ్జీలు. ఇందులో మీరు సోడా ఉప్పు వేసుకుంటే సోడా ఉప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే సోడా ఉప్పు అనేది వేసుకోలేదు, ఎందుకంటే పిల్లలు తింటారు కదా అండి. అందుకని నేను సోడా ఉప్పు ఎందులోనూ వేయను, తక్కువగా వేస్తాను, అవాయిడ్ చేస్తాను సోడా ఉప్పు అనేది. చూడండి, చాలా బాగా వచ్చాయి కదా బజ్జీలు అనేది. మీరు ఇట్లా ట్రై చేసుకోండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇందులో ఆ ఉల్లిపాయ, కొంచెం సాల్టు, కొంచెం కారము, ఉల్లిపాయలు యాడ్ చేసుకొని నిమ్మకాయ యాడ్ చేసుకొని ఇందులో కట్ చేసుకొని ఈ బజ్జీల్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. చాలా యమ్మీగా చాలా బాగుంటుంది కారకారంగా. ఇది వర్షాకాలంలో సాయంత్రం పూట ఇట్లా చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. పక్కన బెల్ బటన్ వస్తుందండి, దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేశారంటే నేను ఏమన్నా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.